హాయ్ ఫ్రెండ్స్, యూరోపియన్ యూనియన్ భారతదేశము రెండు ఇప్పుడు ఎందుకు ఒప్పందం చేసుకుంటూ ఉన్నాయి? ఎందుకు ఇంత అర్జెంటుగా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం వస్తోంది? అసలు ఏం జరగబోతోంది? దానివల్ల భారతదేశానికి లాభం ఏంటి? యూరోపియన్ యూనియన్కి లాభం ఏంటి? రిస్క్స్ ఏమున్నాయి? దీని ఇంపాక్ట్ భారతదేశం మీద ఎలా ఉంటుంది? యూరప్ మీద ఎలా ఉంటుంది? అమెరికా మీద ఎలా ఉంటుంది? చైనా మీద ఎలా ఉంటుంది? మిగతా ప్రపంచం ఎలా చూస్తుంది? ఇట్లా చాలా అంశాలు లోతుగా ఈ వీడియోలో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. దానికంటే ముందు ఒక్క చిన్న విషయం అండి. 4 రోజుల క్రితం స్క్రీన్ మీద థంబ్నెయిల్ చూడొచ్చు. RRR వర్సెస్ దురంధర్ మనీ కలెక్షన్స్ కి సంబంధించిన వీడియో పెట్టాను. ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ADJ ఫర్ ఎవర్ అనే ఒక అబ్బాయి కామెంట్ రాశాడు. ఆ కామెంట్ ఒకసారి చదవండి. అసలు నేను ఆ వీడియోలో RRR వర్సెస్ దురంధర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేశానా? జాతీయవాద భావాలు ఏ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేశానా? ఏ సినిమా టెక్నికల్ గా బాగుంది, ఏ సినిమా బాలేదు అన్న విషయం డిస్కస్ చేశానా? RRR సినిమా మీద ద్వేషాన్ని ప్రదర్శించానా? అసలు ఏ టాపిక్ మాట్లాడాను, ఏ లాజిక్ నేను ఆ వీడియోలో అందించాను? చూసిన వాళ్ళు ఒకసారి ఇక్కడ కామెంట్ సెక్షన్ లో రాయండి. చూడని వాళ్ళు ఆ వీడియో ఒకసారి చూడండి. కొన్ని హిందీ యూట్యూబ్ ఛానల్స్ యొక్క ప్రభావంలో పడినటువంటి కొంతమంది మన తెలుగు వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తారో చెప్పడానికి ఆ కామెంట్ ఒక ఉదాహరణ. పైగా అందులో ఒక బండబూతు వాక్యం ఏంటంటే, జాతీయవాద భావాలున్న సినిమాలు కమర్షియల్ గా కూడా తీసి డబ్బులు సంపాదించగలరు అన్న విషయం RRR సినిమాతో అర్థమయ్యింది అన్న ఒక తప్పుడు అభిప్రాయాన్ని అబ్బాయి రాశాడు. నాకు ఒక్క 5 నిమిషాలు పట్టదు ఆ అబ్బాయి రాసిన అభిప్రాయాన్ని ఖండాలుగా ఖండించి అవతల బారేయడానికి లాజిక్ తో. ఈలోపు ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో ఒకసారి చూడండి. చూసిన వాళ్ళు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో రాయండి. మన తెలుగు వాళ్లలో చాలా మంది చేసే పని ఏంటో తెలుసా అండి? ఒకరొకటి మాట్లాడతారు, అసలు అవతలి వ్యక్తి మాట్లాడినటువంటి అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇంకొకరు ఇంకేదో మాట్లాడతారు. సోషల్ మీడియాలో వివాదాలు చేస్తారు. నటుడు శివాజీ, అనసూయ, అలాగే మరికొంతమంది ఇలందరూ కలిసి మాట్లాడి ఒక అంశాన్ని ఎంత రచ్చరచ్చా చేశారో, ఏ దారి పట్టించారో మనందరికీ తెలుసు. నా అదృష్టం కొద్దీ నా ఆరోగ్యం బాలేదు ఆ టైంలో, అందువల్ల నేను ఆ టాపిక్ మాట్లాడలేదు. అది నా అదృష్టం. ఎందుకంటే మనం చెప్పే పాయింట్ ఒకటి ఉంటుంది, ఇంకేదో ఎవరో ఏదో అర్థం చేసుకుంటారు, ఇంకేదో మాట్లాడతారు, మనల్ని లాగుతారు, మనకు లేని అభిప్రాయాల్ని కల్పిస్తారు, మనకి ఇంకేదో ఆపాదిస్తారు. ఈ డ్రామా ఎక్కువగా జరుగుతోంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఎవ్వరికి ప్రశాంతంగా వినే ఓపిక లేదు. చెప్పే వ్యక్తి ఏ టాపిక్ చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించగలిగే సమయం కూడా ఇవ్వరు. ఇక విషయానికి వస్తే, ఇది ఏదో సాధారణంగా జరుగుతున్న వాణిజ్య ఒప్పందం కాదు. చూడ్డానికి పైనుంచి టాప్ యాంగిల్లో చూస్తే ఏముంది, ఒక బిజినెస్ ఒప్పందం జరుగుతోంది భారతదేశానికి యూరోపియన్ యూనియన్ కు అని అనిపిస్తుంది. కానీ ఇది ఒక సిస్టమ్ రియలైన్మెంట్, అంటే ప్రపంచ శక్తి సమీకరణ మార్పులో జరగబోయే ఒక భాగం. మొత్తం పవర్ డైనమిక్స్ ప్రపంచంలో మారబోతూ ఉన్నాయి. నిజానికి ట్రేడ్ డీల్ అన్నది ఇప్పుడు ఇమ్మీడియట్ గా పుట్టుకొచ్చినటువంటి డీల్ కాదు, సడన్ గా వస్తున్నటువంటిది కాదు. ఆలోచన ఉంది, కానీ ఇప్పుడు యాక్సిలరేట్ అయ్యింది. క్యాటలిస్ట్ ఎవరు? ట్రంపాసురుడు. అసలు ఏం జరుగుతోంది అంటే 2026 జనవరి 27 ఈరోజు ఇండియా యూరోపియన్ యూనియన్ సమ్మిట్ లో భాగంగా FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అధికారికంగా ముగిసినట్టు అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఉర్సులా వాండర్ లేయన్, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్, ఆమె ఆల్రెడీ డావోస్ సమావేశంలో చెప్పారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చాలా పెద్ద డీల్ ఇది. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత నెగోషియేషన్స్ పూర్తయి ఒక కొలిక్కి వస్తోంది. అయితే వెంటనే అమలులోకి వస్తుందా, అమల్లోకి రావడానికి 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా మనకు తెలియదు ఈ రాటిఫికేషన్ తర్వాత. అయితే 2025 సంవత్సరం అంటే పోయిన సంవత్సరం మధ్యలో నుంచి గమనిస్తే USA ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తోంది, భారతదేశం మీద 50% టారిఫ్లు విధించింది. పైకి చెప్పేదేంటి, రష్యన్ ఆయిల్ నువ్వు కొనుక్కుంటూ ఉన్నావు, అందుకని చెప్పి నేను 50% టారిఫ్ వేస్తున్నాను అని చెప్పాడు. అందులో 25% ఏమో మీరు మా మీద ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మా గూడ్స్ మీద నేను నీకేస్తున్నాను 25%, రష్యా ఆయిల్ కొంటున్నావు కాబట్టి ఇంకా 25%, మొత్తం 50% టారిఫ్ వేస్తున్నాను అని ట్రంపాసురుడు ప్రకటించాడు. ఇది భారతదేశంలో ఉండే టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఫార్మాస్యూటికల్స్, మెషినరీ, ఇంకా రొయ్యల్ లాంటి ఉత్పత్తులు, వీటన్నింటి ఎక్స్పోర్ట్స్ మీద బాగా దెబ్బ పడింది, ఇమ్మీడియట్ గా దెబ్బ పడింది. కానీ ఆ తర్వాత భారతదేశము వేరే ప్రత్యామ్నాయాలను ఎన్నుకుంది, వెతుక్కుంది. మెల్లిమెల్లిగా వేరే డైరెక్షన్స్ లోకి ఎక్స్పోర్ట్స్ షిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేసింది, సక్సెస్ అయ్యింది. అందుకే భారతదేశము ట్రంప్ వేసినటువంటి ఆ 50% టారిఫ్ మీద పెద్దగా కేర్ చేయలేదు. అయ్యా తగ్గించండి, ప్లీజ్ సార్ తగ్గించండి అని చెప్పి ట్రంప్ను అడుక్కోలేదు. అలాగే
యూరోపియన్ యూనియన్ కూడా జిఎస్పి అంటే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటారు. జిఎస్పి టారిఫ్ కన్సెషన్స్ 2026 జనవరి నుంచి చాలా భాగం విత్డ్రా చేసింది. దానివల్ల ఏమైందంటే భారతదేశానికి యూరోపియన్ యూనియన్ మార్కెట్లో కాంపిటేటివ్నెస్ అనేది తగ్గింది. అలాగే గ్లోబల్ ట్రేడ్ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి, యుఎస్ చైనా మధ్య ఉండే టెన్షన్స్ వల్ల వచ్చిన ప్రొటెక్షనిజం ఒకటి, సప్లై చైన్ డైవర్సిఫికేషన్ ఒకటి, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల భారతదేశము యూరోపియన్ యూనియన్ చాలా వేగంగా డీల్ చేసుకోవాలి అని ముందుకొచ్చాయి. భారతదేశము గత 4 సంవత్సరాలలో చేసినటువంటి ఎఫ్టీఏస్లో ఇది 9వది అవుతుంది. యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి ఎఫ్టీఏ జపాన్తో చేసింది, ఇంకా మరికొన్ని దేశాలతో చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా అంటే ట్రంప్ విధానాలు. అకస్మాత్తుగా టారిఫ్లు పెంచుతాడు. చాలా ఎర్రాటిక్ బిహేవియర్ ఉంది ట్రంప్ది. ఈ రోజు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు, ఎల్లుండి ఇంకేదో అంటాడు. ఇవన్నీ కాకుండా మిత్ర దేశాల మీద ఒత్తిడి విపరీతంగా తీసుకొస్తున్నాడు. అంటే టారిఫ్స్ విషయంలో చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది ట్రంప్ బిహేవియర్. అలాగే ఎవరైనా మిత్ర దేశాల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు, డిప్లొమాటిక్గా క్లోజ్డ్ డోర్స్ మధ్య వివాదాలు సెటిల్ చేసుకుంటారు. కానీ ట్రంపాసురుడు మిత్ర దేశాలను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఈ విషయము యూరోపియన్ యూనియన్కు బాగా అర్థం అయ్యింది. మన భారతదేశంలో ఉండే రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ పార్టీ కుంకలకు తప్ప యూరోపియన్ యూనియన్కు ఇంకా చాలా దేశాలకు అర్థం అయ్యింది. ట్రంప్ భారతదేశం మీద టారిఫ్లు వేయంగానే అది నరేంద్ర మోదీ ఫెయిల్యూరు అని చెప్పి వాగినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కానీ ట్రంపాసురుడు తనకు క్లోజ్ మిత్రులైనటువంటి యూరోపియన్ యూనియన్ మీద, కెనడా మీద, యూకే మీద టారిఫ్ వేయడానికి సిద్ధమవ్వడము, తర్వాత ట్రేడ్ బజూకా వేస్తాము నీ మీద అని చెప్పి యూరోపియన్ యూనియన్ బెదిరించగానే ప్లేట్ ఫిరాయించడము, గ్రీన్లాండ్ కావాలనడము, నాటో మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, నాటో సైనికులను అవమానపరిచే విధంగా ట్రంపాసురుడు చేసిన వ్యాఖ్యలు, ఇట్లా చాలా ఉన్నాయి. రోజుకొక పిచ్చి శకలు, పిచ్చి వేషాలు వేస్తున్నాడు ట్రంప్. సో అమెరికా మీద పూర్తిగా ఆధారపడడం ప్రమాదకరం అన్న విషయాన్ని యూరోపియన్ యూనియన్ బాగా అర్థం చేసుకుంది. అందుకని కొత్త కొత్త పిల్లర్స్ ఏమున్నాయి ప్రపంచంలో అని చెప్పి యూరోపియన్ యూనియన్ వెతుకుతోంది. అందులో భారతదేశం కీలకమైనది అని యూరోపియన్ యూనియన్కి అర్థమయ్యింది. ఎందుకని భారతదేశము ప్రపంచంలో 4వ స్ట్రాంగెస్ట్ ఎకానమీ, అంటే ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలలో 4వ స్థానంలో ఉంది భారతదేశం. రోజు రోజుకు ఎదుగుతోంది. భారత్ అనేది డెడ్ ఎకానమీ కాదు. ట్రంపాసురుడు చెప్పినట్టు, ట్రంపాసురుడు చెప్పిన దాన్ని అంటే ట్రంప్ పోసిన దాన్ని తీర్థము అని చెప్పి తాగినటువంటి రాహుల్ గాంధీ మీడియా ముందుకొచ్చి వాగినట్టు భారత్ డెడ్ ఎకానమీ కాదు అన్న విషయం యూరోపియన్ యూనియన్కు చాలా బాగా తెలుసు. అందుకని పైకి ఎదుగుతున్న భారతదేశం లాంటి దేశంతో గనక మనం చేయి కలిపితే మనకు కూడా లాభం ఉంటుంది. ఇప్పుడు మనం కాస్త అటు ఇటు మునిగిపోతామా, పైనుంటామా మనకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. ఒకప్పుడు బాగానే బతికిన వాళ్ళం, కానీ ఇప్పుడు ఏదో తలచెడి పుట్టింటికి వచ్చినట్టు ఏదో కింద మీద ఉంది మా పరిస్థితి. దట్ డజంట్ మీన్ దట్ మా దగ్గర పవర్ లేదని కాదు, తెలివితేటలు లేవని కాదు. ఎవరో ఒకరు బాగా పైకి ఎదుగుతున్న వాళ్ళు ఒక్కరు ఆసరా గనక ఇచ్చారా మేము పైకి వస్తాం, పైకి లేస్తాం. మాకు చెయ్యి అందించాల్సినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య దేశాలైతే మంచిది అన్న విషయం యూరోపియన్ యూనియన్ అర్థం చేసుకుంది. అందుకని చైనా కంటే కూడా భారతదేశానికి చాలా దగ్గర అవుతుంది యూరోపియన్ యూనియన్. వాళ్లకు చైనా విషయంలో కొంచెం భయం ఉంది. చైనా ఏనాటికైనా రిస్క్ అన్న విషయము వీళ్ళకి అర్థం అవుతోంది. చైనా పోకడలు అవన్నీ, ట్రంపాసురుడి పోకడలకు చైనా యొక్క పోకడలకు పెద్ద తేడా వాళ్ళకి కనిపించట్లా. కాకపోతే ఇమ్మీడియట్ గా ట్రంపాసురుడిలాగా చైనా వ్యవహరించకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఏమేం చేస్తుంది చైనా అనేది యూరోపియన్ యూనియన్ చూస్తూనే ఉంది. అందుకని చైనాకు పోటీగా ఎవరున్నారు ఇమ్మీడియట్ గా అని చెప్పి చూస్తే భారతదేశం కనిపిస్తోంది. తయారీ శక్తి చైనా దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చాలా స్ట్రాంగ్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో స్ట్రాంగ్ ఉంది కదా అని యూరోపియన్ యూనియన్ చైనా మీద డిపెండ్ అయితే పొలిటికల్ గా చాలా చాలా ప్రమాదకరము అన్న విషయం యూరోపియన్ యూనియన్ అర్థం చేసుకుంది. సో ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఓ పక్క చూస్తేనేమో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్, కానీ చైనాతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటే పొలిటికల్ రిస్క్స్ ఉంటాయి. యూరోపియన్ యూనియన్ దేశాలలో ఉండే టెక్నాలజీ మొత్తం కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం చైనాకు ఉంటుంది. ఎందుకంటే చైనాలో గూగుల్ వాడరు, ఫేస్బుక్ వాడరు, ట్విట్టర్ వాడరు. వాళ్ళకి కావాల్సినవేవో వాళ్ళు తయారు చేసుకొని 1.4 బిలియన్ పీపుల్ ఉపయోగిస్తున్నారంటేనే ఎంత స్ట్రాంగ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ టెక్నాలజీని ఇంపోజ్ చేయడం కూడా అంతే స్ట్రాంగ్గా ఇంపోజ్ చేస్తుంది. అందుకని చైనాకు కాలు పెట్టే సంధిస్తే పూర్తి తలకాయ బాడీ మొత్తం పెట్టేసే ప్రమాదం ఉంది. టెక్ కంట్రోల్ అలాగే స్ట్రాటజిక్ కొయర్షన్ కూడా ఒక ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి EU చైనాకి ప్రత్యామ్నాయము అని కాదు కానీ ఒక బ్యాలెన్స్ కావాలి అని చెప్పి చూసింది. కరెక్ట్గా భారతదేశము ఆ పాత్రకు సరిపోతుంది. అంటే చైనా అంతా పెద్ద జైంట్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కానీ ఇంకా కొన్ని విషయాలలో, కానీ బ్యాలెన్స్ చేయడానికి పక్కాగా భారతదేశం సరిపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.
ఎందుకంటే చైనా కంటే మన భారతదేశంలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఈయూకి డెమోక్రటిక్ లెజిటిమసీ ఉంది మన భారతదేశానికి. అంటే ప్రజాస్వామ్యం ఉంది, ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, వివిధ రాష్ట్రాలలో రకరకాల పార్టీలు వస్తూ ఉంటాయి, రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది. సో జవాబుదారీతనం అనేది ఎక్కువగా ఉంటుంది, మీడియా కూడా క్వశ్చన్ చేయగలుగుతుంది. ఆ పరిస్థితి చైనాలో ఉండదు. అంటే భవిష్యత్తులో EU బిజినెస్కి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా భారతదేశంలో అవసరమైతే ప్రతిపక్షాల చేత క్వశ్చన్ చేయించగలుగుతుంది, అవసరమైతే 4 వ్యాసాలు రాయించగలుగుతుంది, ప్రభుత్వాన్ని గడగడలాడించగలుగుతుంది. ఈ అడ్వాంటేజెస్ ప్రజాస్వామ్య దేశాల్లో ఉంటాయి. సో డెమోక్రటిక్ లెజిటిమసీ ఉంది భారతదేశంలో. అలాగే మార్కెట్ చాలా పెద్దది. భారత్ మార్కెట్ చాలా మంది చేతుల్లో డబ్బులు ఉన్నాయి, మధ్యతరగతి వర్గం అనేది పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే దేశం ఆర్థికంగా ఎదుగుతోంది కాబట్టి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎగువ ధనవంతులుగా మారే డైరెక్షన్లోకి వెళ్తోంది దేశం. సో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో. అలాగే చాలా హ్యూజ్ లేబర్ అనేది ఉంది భారతదేశంలో ఏమైనా తయారు చేయాలి అనుకున్నా. సో చైనాకి కౌంటర్ వెయిట్ అనేది భారతదేశం ఇవ్వగలుగుతుంది. అంటే ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ లాంటిది అనమాట ఈయూకి. భారత్ డీల్కి సిద్ధంగా ఉంది. అయితే భారత్ ఒకటే చెప్తోంది, మమ్మల్ని మార్కెట్లా చూడడం మాత్రమే కాదు, మాకు రెస్పెక్ట్ కావాలి. అమెరికా కూడా మమ్మల్ని మార్కెట్ లాగానే చూస్తుంది. మొన్నటి దాకా రెస్పెక్ట్ బాగానే ఇస్తూ వచ్చింది. ఒక మాకే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలతో అమెరికా ప్రస్తుతం ఎలా బిహేవ్ చేస్తోందో అలాంటి బిహేవియర్ భారతదేశం దగ్గర కుదరదు. మీ సుప్రీమసీ చూపిస్తాము, ఒకప్పుడు మా యూరోప్ చాలా స్ట్రాంగ్గా ఉండింది, కాలనైజేషను, ఈ సత్తా, ఈ పవరు మా మీద చూపిస్తామంటే కుదరదు. ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి ఎప్పుడైనా కానీ. ఆ రెస్పెక్ట్తోనే ఏ డీల్ అయినా ముందుకు కొనసాగుతుంది అని మోదీ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు డీల్ కూడా అలాగే ఉండబోతోంది. ఇక మన భారతదేశము EU ఈ డీల్ వల్ల మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, సప్లై చైన్ స్కేల్ విపరీతంగా పెరుగుతుంది. అలాగే మన భారతదేశం అనగానే వాళ్లకు EUకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటల్గా మౌలిక వసతులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ స్ట్రక్చర్ ఉంది, UPI ఉంది మన దగ్గర, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్, ఆధార్ కార్డు వ్యవస్థ, దాంతో అనుసంధానమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ, ఫోన్లు ఉపయోగించే వాళ్ళ సంఖ్య, ఫోన్ ద్వారా చేసేటటువంటి మొబైల్ పేమెంట్స్, అంటే స్ట్రాంగెస్ట్ పేమెంట్ స్ట్రక్చర్స్ను ఫాలో అవుతూ ఉన్నటువంటి భారతదేశం డిజిటల్గా మౌలిక వసతులు చాలా చాలా డెవలప్ చేసుకుంది. ఇదంతా కూడా EUకి బిజినెస్ విషయంలో చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. అంటే క్యాష్ కంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి భారతదేశంలో. సో వాళ్ళ వస్తువులు ఏమన్నా అమ్మాలన్నా టక పేమెంట్స్ అయిపోతాయి. భారత్ నుంచి కూడా వాళ్ళకి పేమెంట్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. రెమిటెన్స్ కూడా భారతదేశానికి స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్లా ఆలోచిస్తున్నారు. అలాగే భారతదేశం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో సీరియస్నెస్ అనేది పెంచుకుంది. 2013 టైంలో ఉన్నటువంటి భారతదేశానికి 2025లో ఉన్నటువంటి భారతదేశానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు 26కి వచ్చాం. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఉన్న భారతదేశానికి అంతకుముందు భారతదేశానికి హస్తిమశకాంతరం తేడా ఉంది. చాలా పాజిటివ్ డైరెక్షన్లో రేసు గుర్రంలాగా ముందుకు దూసుకెళ్తోంది భారత్. ఆ విషయం కూడా EUకు తెలుసు. ఇక ఫస్ట్ EUకి ఏం లాభము ఈ ఒప్పందం వల్ల అంటే చైనా మీద ఆధారపడడం అనేది క్రమక్రమంగా యూరోపియన్ యూనియన్ తగ్గించుకుంటుంది ఒకటి. రెండోది న్యూ గ్రోత్ మార్కెట్ అనేది భారతదేశంలో వాళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఎందుకంటే భారతదేశం ఇంతకుముందే చెప్పాను చాలా ఎక్కువ జనాభా. సో చాలా పెద్ద మార్కెట్, న్యూ మార్కెట్ యూరోపియన్ యూనియన్కి వచ్చేస్తుంది. అలాగే స్ట్రాటజిక్ అటానమీ నేరేటివ్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. అంటే వ్యూహాత్మకమైన స్వాతంత్రము అని చెప్పి పిలవచ్చు. అంటే ఎవడి మీద డిపెండ్ అవ్వకుండా US భయపెడుతుందా, వాడు భయపెడతాడా, వీడు భయపెడతాడా అన్నట్టు కాకుండా, ఎందుకంటే భారతదేశం భయపెట్టే డైరెక్షన్లో ఎప్పుడు వెళ్ళదు. డిప్లొమసీ, డిస్కషన్, డైలాగ్, డిబేట్ ఇలా ఉంటుంది భారతదేశంతో డీలింగ్ అనేది. ఏమైనా ఎక్కువ తక్కువలైనా ఒక దగ్గర తేడా కొట్టినా మరో దగ్గర నార్మల్గా డిస్కస్ చేయొచ్చు, దాన్ని సెట్ చేయొచ్చు సమస్యను. సో ఆ స్ట్రాటజిక్ అటానమీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్స్ ఉన్నాయనుకోండి, యూరోప్లో చాలా కార్స్ తయారవుతాయి. మర్సిడెస్ బెంజ్ నుంచి మొదలెట్టి ఇంకా చాలా చాలా కార్స్, వాటి మీద 110% టారిఫ్ ఉంది మన దేశంలో. ఇప్పుడు నెక్స్ట్ వాటిని 40%కి తగ్గించాలి అన్న చర్చ జరుగుతోంది. అదే గనక జరిగితే పెద్ద పెద్ద కార్లు, యూరోప్లో తయారయ్యే అద్భుతమైన మోడల్స్ మన భారతదేశంలో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. అంటే మన స్ట్రీట్స్లో యూరోపియన్ కార్స్ తిరుగుతాయి. అంటే యూరోప్కు వచ్చే లాభాలు చెప్తూ ఉన్నాను. వైన్ విషయంలో కానీ, మెషినరీ విషయంలో కానీ, ఇప్పుడు జర్మనీ చాలా స్ట్రాంగ్ మెషినరీ తయారు చేయడంలో, వైన్ తయారు చేయడంలో ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ చాలా స్ట్రాంగ్. ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడంలో ఫ్రాన్స్ చాలా స్ట్రాంగ్. అలాగే షిప్స్ తయారు చేయడంలో ఇటలీ చాలా స్ట్రాంగ్. కెమికల్స్ తయారు చేయడంలో ఇంకా చాలా దేశాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్లో. సో వాటి ఎక్స్పోర్ట్స్ మన భారతదేశానికి పెరుగుతాయి. ఎందుకంటే ఈ FTAలో భాగంగా మనం టారిఫ్లు తగ్గిస్తాం కాబట్టి. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్, వాళ్ళకి $4.2 ట్రిలియన్ ఎకానమీ మనది. సో చైనా మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది EUకి. సప్లై చైన్స్ అనేవి డైవర్సిఫై అవుతాయి.
ఈయూకి ఇబ్బందులు కూడా ఉంటాయి కొన్ని. ఎందుకంటే భారతదేశము చైనా అంత చీప్గా ఉండదు. భారతదేశంలో చైనా కంటే కంపేర్ చేస్తే ఎక్కువ డబ్బులకే అమ్మాల్సి వస్తుంది ఏదన్నా. రెండోది, నిబంధనలు అమలు చేయాలి. భారతదేశం లోపల ఏదైనా అమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది కొన్ని నిబంధనలు చైనాతో కంపేర్ చేస్తే. చైనాలో ఏంటంటే ఒక రకంగా నియంతృత్వ పోకడలు ఉంటాయి. భారతదేశంలో అలా ఉండదు. ప్రతిదానికి జవాబుదారీతనం ఉంటుంది. డాక్యుమెంట్ మీద ఉన్న ప్రతి సెంటెన్స్కి. సోషల్ మీడియాలో డ్రామాలు చేయొచ్చు, కానీ కోర్టుకి వెళ్ళి పడితే అప్పుడు తెలుస్తుంది. పెద్ద పెద్ద బిజినెస్లు షేక్ అవుతాయి. సో ఇలాంటివి చాలా బాగా డీల్ చేయాలి. ఈ ఇబ్బందులు ఉంటాయి. బట్ కొన్ని రకాల తాత్కాలికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా భద్రత అనేది ఉంటుంది యూరోపియన్ యూనియన్కి, వాళ్ళ వ్యాపారాలకు. మరి మన భారతదేశానికి ఏం లాభం అంటే యూరప్ మార్కెట్ యాక్సెస్ వచ్చేస్తుంది మనకి. యూరోపియన్ యూనియన్ అనేది హై వాల్యూ మార్కెట్ అండి. 27 దేశాలలో మన భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులు మనం అమ్ముకోవచ్చు. మన కొండపల్లి బొమ్మల దగ్గర నుంచి మొదలెట్టి, మన బట్టల దగ్గర నుంచి మొదలెట్టి ఆ దేశాలలో మనం అమ్ముకోవచ్చు. టారిఫ్లు వాళ్ళు బాగా తగ్గిస్తారు ఇప్పుడు FTAలో భాగంగా. అలాగే భారతదేశము టెక్నాలజీ విషయంలో యూరప్కి సహాయం చేస్తుంది, పెట్టుబడులు పెడుతుంది. ఇంకా ఇతర పెట్టుబడులు కూడా మన భారతదేశము చాలా ఈజీగా యూరోప్లో పెట్టగలుగుతుంది. గ్లోబల్గా చూస్తే మన గౌరవం అనేది ఇంకా పెరుగుతుంది. అంటే స్ట్రాటజిక్ లెజిటిమసీ అని చెప్పి పిలుస్తారు. ఆ స్ట్రాటజిక్ లెజిటిమసీ వరల్డ్లో పెరుగుతుంది. ఒక బలమైన 27 దేశాలున్న యూరోపియన్ యూనియన్, భారతదేశం మధ్య FTA ఉంది అంటే అదొక స్ట్రాంగ్ బిజినెస్ అలయన్స్ లాగా ఉంటుంది. లెజిటిమసీ అనేది పెరుగుతుంది మనకు కూడా. ఇండియా చాలా పాజిటివ్. టెక్స్టైల్స్, అపారెల్స్ కానీ, ముఖ్యంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, లెదర్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మన దగ్గర తయారయ్యే కెమికల్స్ కానీ, స్టీల్ కానీ, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, ఇవన్నీ మనం 27 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాము. టారిఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి యూరోప్లో మన ప్రోడక్ట్స్ తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేస్తాయి. యూరోప్లో ఉండేవాళ్ళు మన ప్రోడక్ట్స్ కొంటారు. ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి, మనకు ఫైనలైజ్ అయ్యాక తెలుస్తుంది. 10 to 16% టారిఫ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ 0కి లేదా 2%కో 3%కో తగ్గబోతున్నాయి టారిఫ్స్. సో యుఎస్ వల్ల, అంటే యుఎస్ టారిఫ్స్ వల్ల నష్టపోయినటువంటి మన వ్యాపారులకు ఒక ఆఫ్సెట్ అనేది దొరుకుతుంది. ఇక సర్వీసెస్ విషయంలో మన భారతదేశం కింగ్. ఐటీ కానీ, అంటే సాఫ్ట్వేర్ రంగము, ఇతర ప్రొఫెషనల్స్ కానీ, మొబిలిటీ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇవన్నీ అండి పెరుగుతాయి. మన భారతదేశం నుంచి చాలామంది భవిష్యత్తులో యూరోప్కి వెళ్ళి పనిచేస్తారు. అమెరికా మీద డిపెండ్ అయ్యి అమెరికా వైపు చూపులు చూస్తూ పనిచేయాల్సిన అవసరము లేదు. అమెరికాను నమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో వచ్చేటటువంటి తరాలు, రాబోయే నెక్స్ట్ 5 to 10 years మీరు చూసుకోండి, యూరోప్కి వెళ్లే వాళ్ళ సంఖ్య, భారతీయుల సంఖ్య పెరుగుతుంది. వివిధ రకాల రంగాలలో పనిచేసేటటువంటి ప్రొఫెషనల్స్ మనకండి $10 to 11 billion అదనపు ఎక్స్పోర్ట్స్ మనకు పాసిబుల్ అవుతాయి ఇప్పుడు చేస్తున్నటువంటి FTA వల్ల. జాబ్స్ పెరుగుతాయి, గ్రోత్ పెరుగుతుంది. ఇవన్నీ మనకు లాభాలు. మరి ఛాలెంజెస్, రిస్క్స్ ఏమేమి ఉన్నాయంటే యూరోపియన్ యూనియన్లో కూడా అండి స్టాండర్డ్స్ అంటాం, అంటే ప్రమాణాలు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ అక్కడ అమ్మాలంటే అవి మనకు ఎదురవబోయే ఛాలెంజెస్. చిన్న పరిశ్రమల మీద చాలా ఒత్తిడి పడుతుంది నెక్స్ట్ మన భారతదేశంలో. జస్ట్ వెయిట్ అండ్ సీ. పర్యావరణ నిబంధనలు చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి యూరోపియన్ యూనియన్లో. వాటిని దాటుకొని వెళ్ళి మన ప్రోడక్ట్స్ ఆ కఠినమైన EU ప్రమాణాలను తట్టుకొని మార్కెట్ లోపలికి వెళ్ళి నిలబడాలి. సో ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అన్నమాట. రిస్కులు కాదు, ఇవి ఛాలెంజెస్. ఇది మన భారతదేశానికి అంత సులభమైన ఒప్పందం ఏమి కాదు, కానీ మనకు అవసరం. ఇది మల్టీ అలైన్మెంట్ వరల్డ్ మనం కోరుకుంటున్నాం కాబట్టి మనకు చాలా అవసరం. అయితే EU డైరెక్షన్లో చూస్తే వాళ్లకు రిస్క్ ఏముందంటే భారతదేశంలో అగ్రికల్చరు, డైరీ, ఈ 2 ప్రోడక్ట్స్ వీటికి సంబంధించినవి ఎక్స్క్లూడ్ చేసింది మన భారతదేశం. అంటే EUలో ఉన్న ఏ దేశమైనా వాళ్ళ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ భారతదేశంలో అమ్మడానికి వీల్లేదు. చాలా స్ట్రాంగ్గా ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మన భారతదేశంలో ఉండే రైతులకు సమస్య రాకూడదు అని. సేమ్ US విషయంలో కూడా అదే చెప్పారు. ట్రంపాసురుడు లబోదిబో అన్నాడు. ఇది కొంచెం సెన్సిటివ్ అంశం అనమాట. దీని మీద చాలా నెగోషియేషన్స్ జరుగుతాయి. చాలా పెద్ద రప్చర్ అవుతుంది భవిష్యత్తులో. సో దీన్ని ఒక రిస్క్ లాగా ఎప్పటికీ హ్యాండిల్ చేస్తూ ఉండాలి. అలాగే యూరోపియన్ యూనియన్ యొక్క CBAM అంటారు, అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పి. ఇవన్నీ క్లైమేట్ రూల్స్ అనమాట. వీటి ఇంపాక్ట్ ఉంటుంది భారతీయ ప్రోడక్ట్స్ అక్కడ అమ్మాలంటే. అలాగే నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా కొన్ని ఉంటాయి. బట్ ఓవరాల్ గా ఇట్స్ గుడ్ ఫర్ అస్. అమెరికా మీద ఇంపాక్ట్ ఏంటంటే అమెరికా బలంగానే ఉంటుంది. డాలర్ ఆధిపత్యం కొనసాగుతుంది. కాకపోతే ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది పెద్ద ప్రశ్న. అది మళ్ళీ వేరే చర్చ. ఇది ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అంటే చెప్తున్నా. కానీ మిడ్ టర్మ్ ఇంపాక్ట్ మాత్రం అమెరికా మీద చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా పడుతుంది. ఎందుకని? అమెరికా యొక్క మిత్ర దేశాలన్నీ ప్రత్యామ్నాయాలు వెతుకుతూ ఉన్నాయి. అంటే యాలీస్ అన్ని డైవర్సిఫై అయ్యి చూస్తున్నాయి. US లివరేజ్ అనేది స్లోగా తగ్గిపోతుంది. అమెరికా ఒత్తిడి చేసే శక్తి ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది, ప్రెజరైజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ డీల్ వల్ల
అమెరికా ఆ ఒత్తిడి చేసే పవర్ తగ్గిపోతుంది. అంటే ఎప్పుడు అమెరికా ఆర్ యూ విత్ అస్ ఆర్ అగైనెస్ట్ అస్ ఈ మోడల్ తో వెళ్తా ఉంటుంది. ఈ మోడల్ వీక్ అయిపోతుంది. ఆర్ యూ విత్ అస్ ఆర్ యూ అగైనెస్ట్ అస్ అనే కాన్సెప్టే రాదిగా. పోరా నాయన నీతో నాకెందుకు, నేను వేరే వాళ్ళతో వ్యాపారం చేసుకుంటాను అని భారత్ EU అనేసరికి అమెరికాకుండే ఆ పవర్ తగ్గిపోతుంది. ఓవరాల్ గా బలహీనం అవ్వదు అమెరికా ఇమ్మీడియట్ గా, కానీ దాని లెవెల్ మాత్రం స్ట్రాటజిక్ గా ఆ లెజిటిమసీ అనేది బాగా పడిపోతుంది. ఇతర దేశాల మీద ఇంపాక్ట్ అంటే గ్లోబల్ సౌత్ లో భారతదేశం యొక్క మాటకు వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ ఏషియా కానీ మెక్సికో కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పెట్టుబడుల పోటీ అనేది విపరీతంగా పెరుగుతుంది. EUనే వచ్చేసరికి ఇంకా వేరే వేరే దేశాలు కూడా భారతదేశానికి వస్తాయి. నెక్స్ట్ కెనడా ప్రధాని ఆయన రాబోతూ ఉన్నారు. మన బడ్జెట్ సెషన్స్ అన్ని ముగిసిన తర్వాత ఫిబ్రవరిలో వస్తారు. మార్క్ కార్నీ భారతదేశానికి వస్తారు. చైనా విషయంలో చూస్తే చైనా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది భారత్ యొక్క పాత్ర పెరుగుతోంది ప్రపంచంలో అని చెప్పి. ప్రత్యామ్నాయంగా ఏ వ్యూహాలు ఉండాలి అవి కూడా చైనా సిద్ధం చేస్తూనే ఉంటుంది. సో యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య FTA సక్సెస్ఫుల్ గా అవ్వాలి అని చెప్పి మనం కోరుకుందాం. అదే విషయం. ధన్యవాదాలు.